ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇష్యూ ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. టీడీపీ కార్యకర్త వాణితో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నసీర్ వాణిలు సైగలు చేసుకున్న వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వాణిలు మాట్లాడిన వీడియో కాల్ నిజమేనంటోంది మరో టీడీపీ మహిళా కార్యకర్త సోఫియా. ఇప్పుడు ఈ కేసు గుంటూరును షేక్ చేస్తోంది. అసలు సోఫియా ఎవరు? వాణి సోఫియాకి ఇదివరకే ఏమైనా పరిచయం ఉందా? మరి నసీర్ వాణిల వీడియో కాల్ లీక్ చేసింది ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్న వేళ ఇక్కడే నవీన్ కృష్ణ పేరు తెరపైకి వచ్చింది. అతడే వాణి భర్త నవీన్ కృష్ణ. ఇప్పుడు ఈ వీడియో కాల్ బయటకు రావడానికి కూడా కారణం నవీనే అంటోంది సోఫియా. తనకు ఏ పాపం తెలియదంటూ సెల్ఫీ వీడియో తీసుకుంది. అసలు సెల్ఫీ వీడియోలో సోఫియా ఏం చెప్పిందో ఒకసారి చూద్దాం. కొన్ని రోజులుగా గుడిపల్లి వాణి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి వీడియో కాల్ వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో కాల్ రియలా, ఫేకా, మార్బింగ్ చేసిందా, హ్యాక్ చేసిందా, ఎవరు హ్యాక్ చేశారు, దేనికోసం హ్యాక్ చేశారన్నది నాకు మొత్తం తెలుసు. దాని గురించి మాట్లాడటానికే నేను ఈ వీడియో తీస్తున్నాను. కొన్ని నెలల నుంచి నవీన్ కృష్ణ నాకు తన భార్య గుడిపల్లి వాణి గురించి, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి గురించి, వాళ్ళిద్దరికీ ఎఫ్ఐఆర్ ఉన్నట్టుగా తను చెప్పటం, అది తనే దగ్గరుండి వాళ్ళిద్దరినీ కలుపుతున్నాడన్న విషయం చెప్పుకుంటూ బాధపడతా ఉన్నాడు. తన భార్య మీద కన్నేసి, అంటే నసీర్ అహ్మద్ గారు తన భార్య అయిన గుడిపల్లి వాణి మీద కన్నేసి వాళ్ళ అమ్మకి రావాల్సిన కార్పొరేటర్ టికెట్ని కూడా వాణికి ఇచ్చి తన్ని బయటికి తీసుకువచ్చి ఎలక్షన్స్లో నిలబెట్టడం జరిగిందని, ఆ దురదృష్టవశాత్తు అమ్మాయి ఓడిపోవడంతో తను బాధపడుతుందని, ఇంట్లోనే ఉందని చెప్పుకొని రావటం, మళ్ళీ తన్ని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చెప్పని తన్ని మళ్ళీ రాష్ట్ర మహిళా సెక్రటరీగా పోస్టు వేసి తన్ని మళ్ళీ పార్టీలోకి నసీర్ అహ్మద్ గారు తీసుకొచ్చారని, తనతో పాటు తన చుట్టూ తిప్పుకుంటున్నారని, అది దగ్గరుండి మరి నవీన్ కృష్ణనే వాళ్ళిద్దరిని కలుపుతున్నాడని, అంటే అక్ర సంబంధంగా కలుపుతున్నాడని నవీనే నాతో చెప్పుకొని చాలాసార్లు బాధపడ్డాడు. అలాగే కొన్ని నెలల నుంచి తన భార్యకి ఇంకా వేరే వాళ్ళతో, వేరే పర్సన్స్తో సంబంధం ఉందని, అది తెలుసుకోవటానికి నాతో ఏదైనా హెల్ప్ చేయమని అడగటంతో నేను తన మీద అంత డౌట్గా ఉంటే కాల్ రికార్డ్స్ తీయమని చెప్పాను. అంటే నవీన్ కృష్ణ ఫోన్ ద్వారా అమ్మాయి ఫోన్ హ్యాక్ చేసి నవీన్ కృష్ణనే తన ఫోన్లో చూసుకుంటున్నాడండి. కొన్ని రోజుల క్రితం వారణాసి వెళ్ళారు. ఆ టైంలో కూడా నసీర్ అహ్మద్ గారు కాల్ చేశారంట, వీడియో కాల్ చేశారంట. ఆ టైంలో కూడా నవీన్ కృష్ణనే రికార్డ్ చేసి తన ఫోన్ ద్వారా, అంటే నవీన్ కృష్ణ ఫోన్ ద్వారానే రికార్డ్ చేసి సేవ్ చేసుకోవటం జరిగింది. తను అలా సేవ్ చేసిన విషయం కూడా నాకు చెప్పాడు. అదే కాదు, నసీర్ అహ్మద్ గారితో వాళ్ళు కలిసినది, అంటే నసీర్ అహ్మద్ గారు, వాణి, గుడిపల్లి వాణి, నవీన్ కృష్ణ ముగ్గురు ఎనమదల దాకా వెళ్ళి ఆడ తను బ్రోకర్ లాగా నేను వెయిట్ చేసి వాళ్ళిద్దరిని కలిపి మరీ తీసుకొచ్చాను అని చెప్పని నవీన్ కృష్ణనే నాకు చెప్పాడు. తన ఫోన్ హ్యాక్ చేసింది నవీన్ కృష్ణనే. ఆ హ్యాక్ చేసిన ఫోన్ కూడా ఇక సోఫియా సెల్ఫీ వీడియోలో చెప్పినంత పని చేసింది. ఏకంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆఫీస్ ముందే ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తనకు న్యాయం జరగాలంటోంది. నసీర్ అహ్మద్కు ప్రతి విషయం తెలుసంటున్న సోఫియా తనను కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటోంది. ఎమ్మెల్యే నసీర్ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తనతో చెప్పినట్లుగా వివరించింది. తన పిల్లలను కూడా విచారణకు పిలిచారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నవీన్ కు వాణిపై ఎప్పటి నుంచో అనుమానాలున్నాయంటోంది సోఫియా. ఒక్క ఎమ్మెల్యేతోనే కాక ఇంకెవరితోనైనా క్లోజ్ గా ఉంటుందా?
అన్న అనుమానంతోనే వాణి ఫోన్ను నవీన్ హ్యాక్ చేశాడని చెబుతోంది. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదంటోంది. తనకు పోలీసులు కూడా న్యాయం చేయడం లేదంటూ వాపోతోంది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఇష్యూ ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతుంది. టీడీపీ కార్యకర్త వాణితో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడిన వీడియో కాల్ వైరల్ గా మారిన నేపథ్యంలో నసీర్ వాణిలు సైకిల్ చేసుకుంటున్న మరొక వీడియో కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వాణిలు మాట్లాడిన వీడియో కాల్ కూడా ఇది నిజమే అంటూ మరొక టీడీపీ మహిళా కార్యకర్త సోఫియా కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఈ కేసు గుంటూరుని షేక్ చేస్తుందనే చెప్పాలి. సోఫియా ఎవరు? వాణి సోఫియాకి ఇదివరకే ఏమైనా పరిచయం ఉందా? మరి నసీర్ వాణిల వీడియో కాల్ని లీక్ చేసింది ఎవరు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా నవీన్ కృష్ణ పేరు తెరపైకి వచ్చింది. వాణి భర్తే నవీన్ కృష్ణ. నవీన్ కృష్ణనే భార్య వాణిపై అనుమానంతో తన ఫోన్ను హ్యాక్ చేసి ఈ వీడియో కాల్ను వైరల్ చేశాడంటూ కూడా సోఫియా అయితే చెప్తోంది. తనకు ఏ సంబంధం లేకపోయినా ఈ కేసులో ఇరికించారంటూ సోఫియా వాపోతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, సోఫియా అయితే చెప్తుంది వాణి భర్త నవీన్ కృష్ణనే తన ఫోన్ను హ్యాక్ చేసి ఈ వీడియోను వైరల్ చేశాడంటూ. సో నవీన్ కృష్ణను పోలీసులు ఏమైనా విచారిస్తారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే నజీర్ అహ్మద్కు సంబంధించినటువంటి వీడియో కాల్ వ్యవహారం ఏదైతే ఉందో అది మరింత ముదురుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే ఆ వీడియో కాల్కి సంబంధించినటువంటి అంశం పైన తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్తూ వస్తున్నటువంటి నజీర్ అహ్మద్కి సంబంధించి ఒక మహిళ, ఆ టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉండేటటువంటి సోఫియా అనేటటువంటి మహిళా కార్యకర్త ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే అప్పుడు కూడా దాని మీద ఎమ్మెల్యే ఎలాంటి స్పందన కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ ఆమెకు సంబంధించినటువంటి అంశాలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పదే పదే విచారణకు పిలవడంతో పూర్తి మనోస్తాపానికి గురయ్యి నేను సూసైడ్ చేసుకున్నాననే విధంగా కూడా నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా సోఫియా అయితే చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ అంశంలో వాణి భర్త నవీన్ని పూర్తి స్థాయిలో విచారించాల్సింది పోయి నన్ను పదే పదే విచారణల పేరుతో ఇబ్బంది పెట్టడం, నా కుటుంబ సభ్యుల్ని పోలీసులు పిలవడం, ఇదంతా కూడా కావాలని చెప్పే ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అసలు నవీన్ అనేటటువంటి వ్యక్తి ఫోన్ను కనుక తీసుకొని కనుక విచారణ చేపడితే అన్ని విషయాలు వస్తాయి అనే విధంగా కూడా ఆమె అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి సోఫియా అయితే క్లియర్గా అనేక అంశాలను చెప్తున్నారు. గతంలో ప్రతి అంశాన్ని కూడా తన ద్వారా వాణి ఫోన్ని హ్యాక్ చేయించి ఆ హ్యాక్ చేసినటువంటి యాప్ ద్వారా ఈ వీడియోలన్నింటినీ కలెక్ట్ చేసి కావాలని చెప్పి వైరల్ చేసింది వాణి భర్త నవీన్ అనే విధంగా కూడా ఆమె చెప్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా ఆయన 2 రోజుల సమయం తీసుకొని తర్వాత అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడా కూడా ఆయన దీనిపైన దృష్టి పెట్టలేదు. నన్నేమో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు, ఆయన అసలు నాకు ఎలాంటి సంబంధం లేనటువంటి అంశంలో నన్ను ఇరికించేటటువంటి ప్రయత్నం అయితే పూర్తి స్థాయిలో జరిగిందనే విధంగా కూడా సోఫియా అయితే చెప్పడం జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర కార్యవర్గం కానీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంపల్సరీగా దృష్టి పెట్టాలి, విచారణ చేపట్టాలి, తనకు న్యాయం చేయాలి, లేకపోతే టీడీపీ రాష్ట్ర కార్యాలయం ముందే సూసైడ్ చేసుకుంటారనే విధంగా కూడా సోఫియా చెప్తుంది. ప్రస్తుతం అయితే ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యే వర్గం కానీ వాణికి సంబంధించి వాణి వాళ్ళ భర్త కానీ ఎవరూ కూడా దీనిపైన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. పోలీసులను కూడా మనం అడిగేటటువంటి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. కేసు నమోదుకు సంబంధించినటువంటి అంశాలు కానీ విచారణ అంశాలు కూడా ఎక్కడా కూడా బయటికి రాకుండా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వర్గం కూడా ఇక్కడ ఈ అంశం పైన ఎక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవనే విధంగా చెప్పొచ్చు. కాకపోతే కొద్దిసేపటి క్రితం ఈ అంశం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా స్పందించడం జరిగింది. నజీర్ అహ్మద్కు సంబంధించినటువంటి మహిళల వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగాలనే విధంగా కూడా ఆమె కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఎమ్మెల్యేనే సమాధానం చెప్తారా, లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళు దీనిపైన ఏమైనా విచారణ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయా, అసలు సోఫియాకు సంబంధించినటువంటి అంశంలో పోలీసులు ఏ విధంగా వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రాధిక. రైట్ సాయి శంకర్, టీడీపీ అధిష్టానం తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇప్పటికే సోఫియా రిక్వెస్ట్ చేసింది, లేకపోతే టీడీపీ ఆఫీస్ ముందు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడతానంటూ కూడా చెప్పింది. సో టీడీపీ అధిష్టానం దీని మీద ఏమైనా స్పందిస్తుందా? టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి?
ప్రధానంగా కూడా ఆ రోజు వీడియో ఏదైతే వైరల్ అయినటువంటి నేపథ్యంలో టీడీపీ అధిష్టానం కూడా ఎమ్మెల్యేతో మాట్లాడటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వివరణ తీసుకున్నారు. ఆ తర్వాత అంశం అనేది ఏ వీడియోతో వాడారు అనే విధంగా అదంతా కూడా కేసు నమోదు చేస్తామన్నారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు, అంతా కూడా సైలెంట్ అయిపోయింది. తర్వాత సోఫియా అనేటటువంటి మహిళ మరో సెల్ఫీ వీడియో తీయడంతో మళ్ళీ ఈ అంశం వెలుగులోకి రావడం జరిగిందనే విధంగా చెప్పొచ్చు. కానీ అప్పుడు పెద్దగా అయినటువంటి పరిస్థితి. నిన్న సోఫియా వెళ్ళి ఈస్ట్ నియోజకవర్గ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత టీవీతో మాట్లాడినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే ఒక వైరల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరీగా టీడీపీ అధిష్టానం కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే ఆఫీసును కూడా వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తున్నారు. ఈ అంశంలో అసలు ఏంటి, ఎందుకు ఈ విధంగా వివాదం జరుగుతుంది, ఏమైంది, పోలీసులకు సంబంధించినటువంటి కంప్లైంట్లో ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఈ అంశాలన్నీ కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. మరి పూర్తి స్థాయిలో అధిష్టానమే దీనికి సంబంధించినటువంటి చర్యలకు ముందుకు వెళ్తుందా, లేకపోతే ఎమ్మెల్యేనే ఈ అంశానికి సంబంధించిన దానిపైన ముగింపించేటటువంటి పరిస్థితులు ఉంటాయో చూడాలి. కంపల్సరీగా ఎమ్మెల్యే అయితే దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. అసలు ఏంటి, వివాదం ఉందా, లేకపోతే ఒక మహిళను వేధింపులు జరుగుతున్నాయా, లేకపోతే మహిళల పట్ల ఎమ్మెల్యే ఇలా వ్యవహరించినటువంటి పరిస్థితులు నిజమేనా అనే అంశాలు కూడా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతున్నాయి. కానీ అక్కడ నజీర్ అహ్మద్ మాదిరి ఈ అంశాన్ని ఎక్కడా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశంలో కంపల్సరీగా అధిష్టానం నుంచి కూడా కొంత అయితే వివరాల కోసం వాళ్ళైతే సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ అంశంలో ఈ 2-3 రోజుల్లో దీనిపైన పొలికి వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సోఫియాని మరి పిలిపించి మాట్లాడతారా, పోలీసులు కేసుకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఆమె అసలు ఈ విధంగా వెళ్ళడానికి గల కారణాలు వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, నవీన్ని కూడా పిలిచి మాట్లాడారు అంటే క్లియర్గా సోఫియా ఒక అంశం చెప్తుంది. నవీన్ ఫోన్ ఎందుకు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు, నవీన్ ఫోన్ తీసుకుంటే అన్ని వివరాలు బయటకు వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటాయి, నాలాంటి మహిళ ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉండదు, ఎమ్మెల్యే కూడా కలువ చేసుకోవాలనే విధంగా కోరుతుంది. కాబట్టి మరి ఈ అంశంలో పోలీసులు కూడా మరింత దృష్టి పెట్టి కేసుని ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏంటి అనేది కూడా చూడాలి. ఏదైనప్పటికీ మాత్రం ఈ అంశం తీవ్రమైనటువంటి కలకలం రేపుతుంది. ఎందుకంటే అనేక అంశాలు వ్యక్తి తాము ప్రస్తావించినటువంటి నేపథ్యంలో మనతో చెప్పిన ప్రతి దానికి కూడా ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.